ఇతరులు కోరుకున్నది పొందడానికి మీరు తగినంత సహాయం చేస్తే మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదాన్ని పొందవచ్చు. సగటుతో సరిపెట్టుకోకండి. ప్రస్తుతానికి మీ ఉత్తమమైన దాన్ని తీసుకురండి. అప్పుడు అది విఫలమైన లేదా విజయవంతమైన కనీసం మీరు మీ వద్ద ఉన్నదంతా ఇచ్చారని మీకు తెలుసు. మేము వారితో వచ్చినప్పుడు మేము ఉపయోగించిన రకమైన ఆలోచనలతో సమస్యలను పరిష్కరించలేము. మీరు ఎప్పటికీ జీవించినట్లు నేర్చుకోండి. రేపు మీరు చనిపోయేలా జీవించండి. మీ ఆశయాలను కించపరచడానికి ప్రయత్నించే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. చిన్న మనసులు ఎప్పుడు అలానే చేస్తాయి, కానీ గొప్ప మనసులు మీరు కూడా గొప్పవారు కాగలరనే అనుభూతిని ఇస్తాయి. మీరు ఇతరులకు ఆనందాన్ని ఇచ్చినప్పుడు బదులుగా మీరు మరింత ఆనందాన్ని పొందుతారు. మీరు ఇవ్వగల ఆనందం గురించి మీరు మంచి ఆలోచన చేయాలి. మీరు మీ ఆలోచనలను మార్చుకున్నప్పుడు మీ ప్రపంచాన్ని కూడా మార్చుకోవాలని గుర్తుంచుకోండి. అవకాశాలను తీసుకున్నప్పుడే మన జీవితాలు మెరుగుపడతాయి. మేము తీసుకోవలసినంత ప్రారంభం మరియు అత్యంత కష్టమైన రిస్క్ నిజాయితీగా మారడం. అసాధారణమైన ఆరోగ్యం మరియు ఆరోగ్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని భాగాలను ప్రకృతి మనకు అందించింది. కానీ ఈ ముక్కలను ఒకదానితో ఒకటి ఉంచడానికి మనకు వదిలేసింది. విజయం కోసం వెతకడానికి చాలా బిజీగా ఉన్న వారికి సాధారణ విజయం వస్తుంది. వైఫల్యాల నుండి విజయాన్ని అభివృద్ధి చేయండి. నిరుత్సాహం మరియు వైఫల్యానికి విజయానికి నిశ్చయమైన సోపానాలు. అంతిమ విజయానికి 3 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం దయతో ఉండడం, రెండవ మార్గం దయతో ఉండడం, మూడవ మార్గం దయతో ఉండడం. విజయం అనేది మనశ్శాంతి. ఇది మీరు చేయగలిగిన వాటిలో ఉత్తమమైనదిగా మారడానికి మీరు ప్రయత్నించారని తెలుసుకోవడంలో స్వీయ సంతృప్తి యొక్క ప్రత్యక్ష ఫలితం. నేను విజయం గురించి కలలు కనలేదు, నేను దాని కోసం పనిచేశాను. విజయం అంటే మీకు కావాల్సినది పొందడం. ఆనందం అంటే మీరు పొందే దాన్ని కోరుకుంటారు. నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు. ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడు. నిన్నటి రోజును ఎక్కువగా ఆక్రమించుకొనివ్వకు. మీరు విజయం నుండి కంటే వైఫల్యాల నుండి ఎక్కువ నేర్చుకుంటారు. అది మిమ్మల్ని ఆపనివ్వకు. వైఫల్యం వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. మీరు నిజంగా శ్రద్ధ వహించే దానిపై పనిచేస్తుంటే మీరు నెట్టబడవలసిన అవసరం లేదు. దృష్టి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అనుభవం కఠినమైన గురువు, ఎందుకంటే ఆమె మొదట పరీక్ష ఇస్తుంది, తరువాత పాఠం చెబుతుంది. మీ ఆలోచనలన్నీ చేతిలో ఉన్న పనిపైనే కేంద్రీకరించండి. సూర్యకిరణాలు దృష్టి కేంద్రీకరించే వరకు ఉండవు. మీరు రోజు పరిగెత్తండి లేదా రోజు మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. నేను అదృష్టాన్ని బాగా నమ్ముతాను మరియు నేను ఎంత కష్టపడి పనిచేస్తే నాకు అది అంత లభిస్తుంది. మనం మనకంటే మెరుగ్గా మారడానికి ప్రయత్నించినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మెరుగ్గా మారుతుంది. అవకాశాన్ని చాలామంది కోల్పోతారు, ఎందుకంటే అది ఓవరాల్స్లో ధరించి పనిలా కనిపిస్తుంది. లక్ష్యాలను నిర్దేశించుకోవడం అనేది అదృశ్యాన్ని కనిపించేదిగా మార్చడంలో మొదటి అడుగు.